వార్తల వాస్తవాల్లో మిగతా అంశాలపైన చర్చలోకి వెళ్లే ముందు వికారాబాద్ జిల్లాలో జరిగినటువంటి ఘోర రోడ్డు ప్రమాదానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. వికారాబాద్ జిల్లా పరిగి మండలం రంగాపూర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రంగాపూర్ వద్ద ఆగి ఉన్న లారీని టూరిస్టు బస్సు ఢీకొట్టింది. దీంతో నలుగురు అక్కడికక్కడే మరణించారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్నటువంటి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను పరిగి హాస్పిటల్కు తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం వారికి మెరుగైన వైద్యం కోసం వికారాబాద్ జిల్లా హాస్పిటల్కు తరలించారు. పలువురిని హైదరాబాద్ ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. బాధితులంతా సోమవారం రాత్రి పరిగిలో జరిగిన వివాహ రిసెప్షన్ వేడుకకు హాజరై తిరిగి వెళ్తున్నారు. ఈ క్రమంలో రంగాపూర్ వద్ద ఆగి ఉన్న లారీని ఈ బస్సు ఢీకొట్టింది. మృతుల్లో 2 మహిళలున్నారు, 2 పురుషులున్నారని పోలీసులు తెలిపారు. మృతులను హేమలత, బాలమణి, మల్లేష్, సందీపులుగా గుర్తించామన్నారు. వీళ్లంతా రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం చందనపల్లి గ్రామానికి చెందిన వాళ్ళు అని వెల్లడించారు. పలువురికి కాళ్ళు చేతులు విరిగి తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వాళ్ళైతే ఆసుపత్రిలో కోలుకుంటున్నారు. ప్రమాదంలో గాయపడ్డ వాళ్ళు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిద్దాం.